ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి దేవుడు మరి ఈ నూతన మాసం మనకు అనుగ్రహించాడు. ఈ మాసం అంతా కూడా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీరు చేయబోతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ కూడా దేవుడు సఫలం చేయునుగాక. ఆమేన్. మరి నూతన దినాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామని అందరం నోరు తెచ్చి, ప్రభువా నీకు స్తోత్రమయ్యా, ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రం. ఈ మాసంలో మరి 2వ దినాన్ని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రమయ్యా. స్తోత్రం. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నయో నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నయో నీ మహిమను వివరించునే. యెహోవా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటి కావలసిన కృప కలుగునుగాక. ఈరోజు తలబెడుతున్న ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవునుగాక. ఈరోజు చేస్తున్నటువంటి ప్రయాణాలను ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారందరికీ సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగునుగాక. మరి ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యమునిచ్చి సంవత్సరం అంతా కూడా కృపనిచ్చి నడిపించునుగాక. అలాగే మరి దైవ సేవకుల కుటుంబాన్ని బట్టి, అలాగే మరి వారికి ఇచ్చినటువంటి పరిచయం బట్టి, మరి క్రైస్తవ సమాజం అంతటిని బట్టి మరి దేవునికి 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన కూడికలను బట్టి, మీటింగ్స్ బట్టి, ప్రతి ప్రార్థన కూడికల ద్వారా యేసయ్య నామంకే మహిమ కలుగునుగాక. అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేనుగాక. సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేనుగాక. అలాగే పెళ్లిళ్ళు కాని వారికి మరి మంచి సంబంధాలను దేవుడు దయచేనుగాక. ఉద్యోగం లేక మరి బిడ్డలు ఎంతో మంది మరి నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారికి కూడా మంచి ఉద్యోగాలను దేవుడు దయచేనుగాక. సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలను, అప్పు సమస్యలతో నానా సమస్యలతో మరి బాధపడుతున్న వారిని దేవుడు విడిపించునుగాక. వీరందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం. అలాగే మన భారతదేశం బట్టి దేవుడు మనకిచ్చినటువంటి నాయకులను దేవుడు జ్ఞానం ఇచ్చి నడిపించినట్లుగా, మన దేశ ప్రజలందరికీ మంచి జ్ఞానమును తెలివిని మరి దేవుడు దయచేనట్లుగా, ప్రపంచ దేశాలు సమాధానం దయచేనట్లుగా, యేసే కృప పరిచయం బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, సహకాలను బట్టి, ఏ దినదాసుల కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్ర తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మరి మంచిది, వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రతిరోజు మరి దేవుని మాటలు విని బలపడుతున్న ప్రేమ దేవుని బిడ్డలారా, మీకందరికీ మరి దేవుడు కృపనిచ్చునుగాక. మరి మీ హృదయ వాంఛలన్నీ దేవుడు తీర్చునుగాక. అలాగే ఈ రోజే గనక మా ఛానల్ చూసినట్లయితే మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి. మీ ప్రార్థన రిక్వెస్ట్లను మాకు తెలియజేయండి. మరి ఈరోజు మరి శనివారం రాత్రికి మరి 7:30
7:30 శుద్ధీకరణ కూడుకుందండి. ఆదివారపు ఆరాధన ఉదయం 9 గంటలకు బల్ల ఆరాధన ఉంది కాబట్టి మరి మీరందరూ జ్ఞాపకం పెట్టుకొని వచ్చే వాళ్ళందరూ కూడా మరి తెల్లటి వస్త్రాలతో మందిరంలో మరి కనబడవాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాండి. వాక్యంలోకి వెళ్ళిపోదాం. కీర్తనలు 126 5వ చరణం చదువుతానండి. కీర్తనలు 126 5వ చరణం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానములతో పంట కోసెదరు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు, కన్నీళ్లు విడుస్తూ ఉంటారు కదండి. మరి కొంతమంది మనుషుల ఎదుట కన్నీళ్లు విడుస్తారు, కానీ మరి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిస్తే దానికి తప్పకుండా మరి పంట కోస్తారండి. అన్నమ్మ మరి తల్లిగారు ఏం చేసిందండి? అన్న తల్లి మరి సంతాన విషయంలో మరి తన మరి వైద్య అయినటువంటి పెనిన్న ద్వారా విసిగిపోయింది, వేసారిపోయింది, మరి భయంకరంగా టార్చర్ పెట్టింది. మరి ఆమె ఎంతగానో మరి హింసించింది, దెప్పుపోటు మాటలతో మరి తనని బాధ పెట్టింది. మరి ఆ తల్లి ఏం చేసిందండి? దేవుని సన్నిధికి వెళ్ళింది, సరైనటువంటి మరి స్థలంలోనికి వెళ్ళింది, సరైనటువంటి స్థలంలో వెళ్ళి విత్తింది, సరైనటువంటి సమయంలో అనుకూలమైన సమయంలో మరి తను పంట కోసుకుందండి. ఎంత మనోవేదన ఆమె అనుభవించిందో తెలుసా అండి. మరి అన్ని రోగాలకు మరి మెడిసిన్స్ కనుక్కుంటూ ఉన్నారు మరి సైంటిస్టులు, కానీ మనోవేదనకి మరి రోగము, ఆ రోగానికి మరి మందు లేదండి. ఆ రోగము ఆ మనోవేద వల్ల చిక్కిపోతారు. మరి అన్నం సహించదు, మరి ఏది సహించదు. మరి అలాంటి మరి ఆ రోగం పోవాలంటే ఎక్కడికి రావాలండి? దేవుని సన్నిధికి రావాలి. మరి ఆమె నిర్ణయించుకుంది, అన్న నేను ఎవరికి చెప్పుకున్నా నా బాధ తీరదు, కానీ నా తండ్రి సృష్టికర్త అయిన నా తండ్రి వద్దకే నేను వెళ్తాను, ఆయన సన్నిధిలోనే నేను మరి వాద్యం ఆడతాను, ఆయన సన్నిధిలోనే నా కన్నీరు విడుస్తానని మరి హృదయాన్ని కుమ్మరించిందండి. నీళ్లు కుమ్మరిస్తాం కదండి ప్రతిరోజు మనము మరి పనులు చేసుకుంటున్నప్పుడు, మరి నీళ్లు కుమ్మరించినట్టుగా మరి తన హృదయాన్నంతా కుమ్మరించిందండి. దేవుని సన్నిధికి వెళ్ళి హృదయాన్ని కుమ్మరించుకున్నప్పుడు, కన్నీరుతో విత్తినప్పుడు మరి దేవుడు అద్భుత రీతిగా తగ్గిన సమయంలో మరి ఆమె విత్తినటువంటి ఆ కన్నీళ్ళ విత్తనానికి మరి దేవుడు సంతోషకరమైనటువంటి పంటను మరి గర్భఫలమును మరి దేవుడు అన్నమ్మ తల్లికి అనుగ్రహించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మన కన్నీరు వ్యర్థము కాదు. దేవుని సన్నిధిలో కాచే ప్రతి కన్నీటికి దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. తప్పకుండా మన దేవుడు జవాబు అనుగ్రహించే దేవుడు. మరి ఆమె ఎంత వేదన గురైందో ఆ వేదనంతా తొలగిపోయింది, విచారణంతా దేవుడు కొట్టేశాడు, దుఃఖానంతా దేవుడు తొలగించాడు. తర్వాత దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా అండి? సంతోషాన్ని ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు. అప్పటి నుండంట ఆమె మరి ఏనాడు కూడా మరి ఆమె కన్నీళ్ళు విడవలేదంట. చూడండి ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. కన్నీరికి మరి విత్తింది, ఒకసారి విత్తింది, దానికి పంటను మరి దేవుడు ఆమెకి అనుగ్రహించాడు. మరి ఎంతమంది అయితే మరి ఆయా సమస్యలను బట్టి మరి ఆయా పరిస్థితుల్లో గుండా మరి మీరు కన్నీళ్లు విత్తుతున్నారు. అయితే మీరు ఎక్కడ విత్తుతున్నారు? దేవుని సన్నిధికి వచ్చి విత్తండి. దేవుడు తప్పకుండా పంటను అనుగ్రహించి సంతోషకరమైన పంటతో మిమ్మల్ని తృప్తిపరచునుగాక. ఆమె దినమంతా దేవుని మహాకృప మనకు తోడై ఉండునుగాక. ఆమె స్తోత్రము తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామం బట్టి స్తోత్రాలు ప్రభువా. కన్నీరుతో విత్తువారు సంతోషకరమైన పంట కోస్తారని ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చినటువంటి నీ మధురమైన మాటను బట్టి స్తోత్రాలు. అవును తండ్రి, నీ సన్నిధిలో కన్నీరుతో విత్తిన వంటి వారు ఏ ఒక్కరు కూడా పంట కోయకుండా ఉండలేరు నాయన. ఎవరెవరైతే కన్నీరుతో విత్తారో వారందరికీ సంతోషం అనే పంటనిచ్చావు. మరి ఉదయకాల సమయంలో ప్రియులు ప్రభా వారి పరిస్థితులను బట్టి, వారి యొక్క సమస్యలు బట్టి నీ సన్నిధిలో కన్నీరు విత్తుతుండగా ప్రభా రెట్టింపుగా ఆనందం, సంతోషమైన పంట బిడ్డలకు మీరు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కొక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మరి వాక్యం మీకును పరిశుద్ధులందరికీ తోడైనగాక. ఆమేన్.